భయపడకు రామ్, నీకు మంచి మార్క్సే వస్తాయి. రాకపోతే? వచ్చినా రాకపోయినా సింబా ఇప్పుడు ముఫాసాకి ఫేవరెటే కదా. థ్యాంక్ యూ డాడీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: బనకచెర్లను అడ్డుకునేలా తెలంగాణ సర్కారు ప్రయత్నాలు. నేడు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయనున్న రేవంత్ రెడ్డి. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా బనకచెర్లపై నిర్ణయం. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ హామీ ఇచ్చారన్న కిషన్ రెడ్డి. కాళేశ్వరానికి అనుమతులపై కేసీఆర్ కేబినెట్ లో చర్చే జరగలేదన్న రేవంత్. బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెప్పారని సీఎం ఆరోపణ. ఏపీ మద్యం కేసులో సిట్టు ప్రశ్నలకు చెవిరెడ్డి చిందులు. చెప్పిందే రాసుకోవాలంటూ విచారణలో పోలీసులపై ఆగ్రహం. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే ఊరుకోబోమన్న చంద్రబాబు. పన్ను ఎగవేతల్ని అడ్డుకోవాలని అధికారులకు ఆదేశాలు. జగన్ పర్యటనలో ఆంక్షల ఉల్లంఘనలపై పోలీసుల ఆగ్రహం. న్యాయ సలహా మేరకు చర్యలు ఉంటాయని ఎస్పీ వెల్లడి. భారత్ పాక్ ఉద్రిక్తతలపై ట్రంప్ మరోసారి పాత పాట. 2 అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాన్ని ఆపానంటూ ప్రగల్భాలు. ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు అన్ని మార్గాల్ని వినియోగించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ప్రాజెక్టు నిలిపివేయాలని నిన్న జరిగిన అఖిలపక్ష ఎంపీల సమావేశంలో తీర్మానించగా, ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, భూపేందర్ యాదవ్ను సీఎం రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణ అభ్యంతరాలను తెలియజేయనున్నారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వల్లే బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు వచ్చిందన్న రేవంత్, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని కోరేందుకు ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, పర్యావరణ అటవీ శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ను సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవనున్నారు. ఇప్పటికే బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని తెలంగాణకు చెందిన ఎంపీలు తీర్మానించారు. నిన్న సచివాలయంలో ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష ఎంపీల సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు హాజరయ్యారు. రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలే ఎజెండాగా ఐక్యంగా ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఎంపీలను కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు, తెలంగాణకు జరిగే నష్టాలపై మంత్రి ఉత్తమ్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల భద్రాచలం, రామాలయంతో పాటు మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్, దుమ్ముగూడెం నుంచి రాష్ట్ర సరిహద్దు గ్రామాలు ముంపునకు గురవుతాయని మంత్రి ఉత్తమ్ వివరించారు. ఎంపీలతో సమావేశంతో పాటు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. బనకచెర్ల ప్రాజెక్టును రాజకీయంగా వాడుకునేందుకు అబద్ధాల్ని ప్రచారం చేస్తోందని ఆరోపించారు. బనకచెర్ల ప్రాజెక్టు బీజం పడడానికి కారణం కేసీఆర్, హరీష్ రావేనని ధ్వజమెత్తారు. 2016లో చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్న ప్రాతిపదికనే ఈ రోజు వాళ్ళ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో మాట్లాడుకొని ప్రాజెక్టు డిపిఆర్లు అన్ని రెడీ చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నేను పెద్దనగా పూర్తిగా సహకరిస్తానని చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రు. ఈ రోజు ఆ ప్రాజెక్టును మొదలు పెడతామని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అన్న మరుక్షణం నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారికి ఫిర్యాదు చేసినాం, ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాం, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేమే సొంతంగా వెళ్ళి ఫిర్యాదు చేసినాం. ఈ రోజు మాకు బాధ్యత లేదన్నట్టుగా మమ్మల్ని ఏదో బద్నాం చేయాలనే చిల్లర ప్రయత్నం. హరీష్ రావు గారు, చిల్లర ప్రయత్నాలు మానేసేయి. జీవితాంతం కుటుంబం అంతా అబద్ధాలు చెప్పే బతుకుతారా? మేము మాట్లాడతలేం కదా, మౌనంగా ఉన్నాం కదా అని మా చేతగాని పని అనుకుంటురా? కేంద్రంలో పలుకుబడి ఉందని, ఏ ప్రాజెక్టు చేపట్టినా అనుమతులు వస్తాయని చంద్రబాబు అనుకోవద్దని రేవంత్ వ్యాఖ్యానించారు. మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి గోదావరి జలాల అవసరం ఉంది.
వాళ్ళిద్దరి మధ్యలో పంపకాలు చేసుకుంటే అధికారం నీకు నీళ్లు నాకని. అందుకే ఈరోజు అన్ని వ్యవస్థల దగ్గరికి మేము వెళ్తున్నాము, అందరితో మాట్లాడతాం, సమస్యకు పరిష్కారం కనుగొనడానికి చూస్తాం. కాకపోతే లీగల్ ఫైట్ ఎట్లా చేయాలి, పొలిటికల్ ఫైట్ ఎట్లా చేయాలి, టెక్నికల్గా ఎట్లా ఫైట్ చేస్తాం. చివరిగా చంద్రబాబు నాయుడు గారికి నా సూచన ఒకటే, గ్యాప్ పెంచుకోవడం, దూరం పెంచుకోవడం ద్వారా పరిష్కారం కాదు. మీరు ఢిల్లీలో మోడీ గారిని ఒత్తిడి తెచ్చి అనుమతి తెచ్చుకోవడం వల్ల ఇవి పూర్తి కావు. మా తెలంగాణ ప్రాజెక్టులో గోదావరి బేసిన్ మీద 968 టీఎంసీలు, కృష్ణా బేసిన్ లో పరివాహక ప్రాంతం ప్రకారం మాకు ఒక 555 టీఎంసీల నీళ్ళు వస్తాయి. దాని బేసిస్ మీద మేము కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటాం. ఈ రెండింటికి మీరు క్లియర్గా అనుమతి ఇవ్వండి. ఆ తర్వాత ఎన్ని సముద్రంలో పోయే నీళ్లు మీరు ఎన్ని తీసుకపోయినా మాకు అభ్యంతరం లేదు. బనకచర్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగనీయబోమని ఎంపీల సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. అయితే బీఆర్ఎస్ సలహాలు, సూచనల్ని పరిగణలోకి తీసుకోకుండా కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి నిందారోపణలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర సమావేశం నుంచి వాకౌట్ చేశారు. గతంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన అంశాలను సీఎం రేవంత్ రెడ్డి వక్రీకరించారని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా స్పందించిన హరీష్ రావు, రాజకీయ లబ్ధి పొందాలనే వక్రబుద్ధే తప్ప తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడాలనే తపన లేదని విమర్శించారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా అపెక్స్ కౌన్సిల్ సమావేశం 5వ అజెండాలోని అంశాలు దాచిపెట్టి మొదటి అజెండాలోని అంశాలను మాత్రమే ప్రస్తావించారని హరీష్ రావు తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధాన విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు పోకూడదని, ఒకవేళ వెళ్తే అందుకు తెలంగాణ అంగీకరించదని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ స్పష్టంగా పేర్కొన్నారని హరీష్ రావు వివరించారు. ఈ విషయాన్ని కావాలనే దాచిపెట్టి రేవంత్ రెడ్డి మీడియాను సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అబద్దాల పునాదులపై జరిగిన రేవంత్ తతంగాన్ని ప్రజలు విశ్వసించరని పేర్కొన్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ భరోసా ఇచ్చారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో బుధవారం సిఆర్ పాటిల్తో సమావేశమైన కిషన్ రెడ్డి అనంతరం ప్రకటన విడుదల చేశారు. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును జలశక్తి మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని పాటిల్ చెప్పారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చించాకే పారదర్శక పద్ధతిలో నిర్ణయం ఉంటుందని సిఆర్ పాటిల్ హామీ ఇచ్చారని కిషన్ రెడ్డి తన ప్రకటనలో వివరించారు. బీఆర్ఎస్ కోసం తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అఖిలపక్ష ఎంపీల భేటీకి కిషన్ రెడ్డి రాకుండా ముందుగానే కేంద్ర జలశక్తి మంత్రిని కలవటంలో ఆంతర్యం, కుట్ర ఏమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కిషన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు. జలశక్తి మినిస్టర్ని కలిసి మాతో కలిసి అంటే ముందుగానే పోయి ఆయనకు వాళ్ళు ఏం వచ్చినా వాళ్ళకి ఏం మాట ఇయ్యకు, ఇది కట్టుకొని చంద్రబాబు నాయుడు కట్టం పోతే నా మంత్రి పదవి అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు మద్దతు ఉపసంహరించుకుంటే మోడీ ఉండడు, మోడీ దిగిపోతే కిషన్ రెడ్డికి ఉద్యోగం ఉండదు. సింపుల్ ఫార్ములా. కేటీఆర్ గారు చెప్పి ఉంటారు, అరే నువ్వు పోయి చెప్పిరాపో లేకపోతే లేదో పరిష్కరించేటట్టు ఉన్నారని. మరి ఏ రకంగా జలశక్తి మినిస్టర్ దగ్గరకు పోయిండు, సమయం ఎట్లా తీసిండు? దీన్ని బట్టి ఆయన చిత్తశుద్ధి ఏంది? ఆయన పోయి లోపల సీక్రెట్గా ఏం చెప్పిండు ఎవరు చెప్పాలా? ఏం మాతో పాటు వస్తే ఆయన కిరీటం పోతుందా? ఇప్పుడు హరీష్ ఏమో అబద్ధాలు చెప్తాడు, కిషన్ రెడ్డి ఏమో పరోక్షంగా సహకరిస్తాడు. పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళు అవయదానం చేసి వాళ్ళకి 8 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ సావు బతుకుల మధ్యలో ఉన్నారు. వాళ్ళని బతికించడానికి తెలంగాణ సెంటిమెంట్, నీళ్ళ సెంటిమెంట్ వాళ్ళ చేతి కాగితం ఇవ్వాలని కిషన్ రెడ్డి అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడు. మద్యం ముడుపుల ద్వారా అక్రమంగా వసూలు చేసిన సొమ్మును వైసీపీ అభ్యర్థులకు చేర్చడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన సన్నిహితుడు వెంకటేష్ కీలకంగా వ్యవహరించారని సిట్ స్పష్టం చేసింది. రాజకేశ్రెడ్డి బృందం నుంచి సేకరించిన సొమ్మును తుడా వాహనంలోనే ఏపీలోని వివిధ ప్రాంతాలకు తరలించినట్లు సాంకేతిక ఆధారాలను కోర్టుకు రిమాండ్ రిపోర్టు రూపంలో సమర్పించింది. వీటిని పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు వారిద్దరికీ జూలై 1 వరకు రిమాండ్ విధించింది. మద్యం కుంభకోణంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని సన్నిహితుడు వెంకటేష్ నాయుడుకు విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు వచ్చే నెల 1 వరకు రిమాండ్ విధించింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ మద్యం ముడుపుల ద్వారా వచ్చిన సొమ్మును ఎన్నికల్లో ఓటర్లకు పంచారని తెలిపారు. ప్రతిరోజు దాదాపు 9 కోట్లు తరలించారని వివరించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కెసిరెడ్డితో కలిసినట్లు సాంకేతిక సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు. ముడుపుల సొమ్ము తరలింపులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కింగ్ పిన్ గా వ్యవహరించారని, ఏ వాహనాల్లో ఎక్కడెక్కడ
ఎక్కడికి తరలించారనే ఫోటోలు, వీడియోల్ని న్యాయాధికారికి అందజేశారు. నిందితుల కాల్ డేటా వివరాలు, వాహనాలు, టోల్ ప్లాజాలు దాటిన సమయంలో సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్ని 3 సీల్డ్ కవర్లలో అందించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి 2 నిందితులకు రిమాండ్ విధించారు. అంతకుముందు మద్యం కుంభకోణంలో దోచిన సొమ్మునే 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంచినట్లు చెవిరెడ్డి రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు పేర్కొన్నారు. ఆ సొమ్ము ఆయా ప్రాంతాలకు సరఫరా చేయడంలో జగన్ కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించారు. మద్యం సంస్థల నుంచి ముడుపుల రూపంలో వసూలు చేసిన సొమ్మును రాజ్ కెసిరెడ్డి, అతని అనుచరగణం హైదరాబాద్ లో ఉన్న చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడుకి అందజేసేవారు. చెవిరెడ్డి తన వద్ద పనిచేసే గన్మెన్, పిఏలు, ఇతర సిబ్బందిని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా వాహనాల్లో హైదరాబాద్ పంపి ఆ ముడుపుల సొత్తును సేకరించేవారు. జగన్ నివసించే తాడేపల్లి ప్యాలెస్ కు సమీపంలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ తో పాటు తిరుపతి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో కలెక్షన్ పాయింట్లకు ఈ సొత్తు చేర్చేవారు. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి ఈ అక్రమ దందా సాగించారని సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. మద్యం ముడుపుల సొమ్ము తరలింపునకు ప్రభుత్వ వాహనాలనే వాడుకున్నట్లు సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. అప్పట్లో తుడా చైర్మన్ గా ఉన్న చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి ప్రభుత్వం కేటాయించిన ఫార్చునర్ కారులోనే అక్రమ సొత్తు తరలించారని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈ వాహనం అనేకసార్లు హైదరాబాద్, తిరుపతి మధ్య తిరిగిందని తెలిపింది. ఫార్చునర్ కారు గతేడాది ఫిబ్రవరి 4, మార్చి 27, ఏప్రిల్ 3, మే 3 సహా పలు తేదీల్లో హైదరాబాద్ నుంచి ఏపీలోకి, ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లినట్లు టోల్ ప్లాజాల వద్ద వివరాలు నమోదయ్యాయి. ఆయా తేదీల్లోనే తాము హైదరాబాద్ నుంచి సొమ్ము తీసుకొచ్చినట్లు నిందితులు వాంగ్మూలమిచ్చారని సిట్ తెలిపింది. అయితే తుడాకు సమర్పించిన లాగ్ బుక్ లో వాహన డ్రైవర్లు ఆయా తేదీల్లో అసలు హైదరాబాద్ వెళ్లినట్లే నమోదు చెయ్యలేదని, ఆధారాలు దొరకకుండా మోహిత్ రెడ్డి ముందు జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. గతేడాది ఫిబ్రవరి 1, 20 తేదీల్లో తాడేపల్లిలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ రూమ్ నెంబర్ 312లో ప్రణయ్ అనే వ్యక్తి నుంచి చెవిరెడ్డి గన్మెన్ గిరి, బాలాజీ యాదవ్, తుడా డ్రైవర్ రామరాజు ఒక్కో విడతలో 8 నుంచి 9 కోట్లు తీసుకుని అట్టపెట్టెల్లో పెట్టుకుని తిరుపతి తరలించారు. చెవిరెడ్డి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 26, 27 తేదీల్లోనూ గన్మెన్ గిరి హైదరాబాద్ లోని కెసిరెడ్డి కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి కరుణాకర్ రెడ్డి, సిమోన్ తో పాటు వెంకటేష్ నాయుడిని కలిశారు. వారు గన్మెన్ గిరిని ల్యాండ్సమ్ ఎటనియా అనే అపార్ట్మెంట్ వద్దకు తీసుకెళ్లి 8 నుంచి 9 కోట్ల నగదు నింపిన అట్టపెట్టెల్ని అప్పగించారు. ఆ డబ్బును గిరి తిరుపతి చేర్చారు. మార్చి 1, 2, 24, 25, 26, ఏప్రిల్ 1, 2, 27, 28, మే 6, 7, 8, 9 తేదీల్లో పలుమార్లు మద్యం ముడుపుల సొత్తును గన్మెన్ గిరి నిర్దేశిత ప్రాంతాలకు చేర్చారు. ఇలా ఒక్కో విడతలో 8 నుంచి 9 కోట్ల చొప్పున తరలించారు. గిరితో పాటు చెవిరెడ్డి అనుచరుడు బాలాజీ యాదవ్, తుడాలో డ్రైవర్ రామరాజు అక్రమ సొమ్మును తరలించారని సిట్ స్పష్టం చేసింది. రాజ్ కెసిరెడ్డి నుంచి మొత్తం 250 కోట్ల వరకు విడతల వారీగా ముడుపుల సొమ్ము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరిందని, ఆయన ఆ డబ్బును వైసీపీ అభ్యర్థులకు చేరవేశారని రిమాండ్ రిపోర్టులో వివరించింది. రాజ్ కెసిరెడ్డి తనకు అందజేస్తున్నది మద్యం ముడుపుల సొమ్మేనని చెవిరెడ్డికి స్పష్టంగా తెలుసని, మిగతా నిందితులతో కలిసి ఆయన కుట్రకు పాల్పడ్డారని వివరించింది. ఓట్ల కొనుగోలు, ప్రలోభాల కోసం ఆ డబ్బునే వారు ఓటర్లకు పంపిణీ చేశారు. కావలి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి గతేడాది ఏప్రిల్ 1న మద్యం ముడుపుల సొమ్మును చెవిరెడ్డి గన్మెన్ గిరి, బాలాజీ యాదవ్ అందజేశారని, కాల్ డేటా రికార్డుల విశ్లేషణలోనూ ఇది తేలిందని పేర్కొంది. జగన్తో ఉన్న సన్నిహిత సంబంధాల్ని అడ్డం పెట్టుకుని రాజ్ కెసిరెడ్డి నుంచి అక్రమ సొమ్ము సేకరించడంలో చెవిరెడ్డితో పాటు వెంకటేష్ కీలక పాత్ర పోషించారని సిట్ వివరించింది. మద్యం ముడుపుల సొమ్మును ఎలా సేకరించారు, ఎలా రవాణా చేశారు, ఎక్కడికి చేర్చారనే అంశాలన్నీ వెంకటేష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు తెలుసని పేర్కొంది. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్ గిరికి ఫోన్ చేసి ముడుపుల సొమ్ము రవాణా గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు విప్పొద్దని హెచ్చరించారని వివరించింది. సిట్ అధికారులు గన్మెన్ గిరిని వాంగ్మూలం తీసుకున్న తర్వాత చెవిరెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి సిట్ అధికారుల్ని బెదిరిస్తూ కేసు దర్యాప్తునకు ఆటంకం కలిగించినట్లు తెలిపింది. దర్యాప్తు అధికారులకు ఏమీ చెప్పొద్దని పలువురు సాక్షుల్ని ఆదేశించారని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు. సిట్ విచారణలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారులపై చిందులు తొక్కారు. మీరు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పనని, నేను చెప్పిందే మీరు రాసుకోండి అంటూ సిట్ అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. మంగళవారం రాత్రి ఆయన్ను బెంగళూరులో అరెస్టు చేసిన అధికారులు బుధవారం ఉదయం విజయవాడలోని సిట్ కార్యాలయానికి తీసుకొచ్చి ప్రాథమిక విచారణ చేశారు. మద్యం కుంభకోణంలో ముడుపుల సొమ్మును రాజకేశిరెడ్డి బృందం నుంచి తీసుకొని ఎక్కడ నిల్వలు పెట్టారు, ఎన్నికల వేళ ఏ ప్రాంతాలు ఎవరెవరి వద్దకు చేర్చారు, ఎవరి ఆదేశాల మేరకు ఈ ముడుపుల సొమ్ము మీకు చేరిందనే అంశాలపై అధికారులు చెవిరెడ్డిని ప్రశ్నించగా ఆయన అడ్డదిడ్డంగా మాట్లాడినట్లు సమాచారం. తనపై అక్రమంగా కేసు పెట్టారంటూ పెద్దగా అరిచినట్లు తెలిసింది. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రాజకీయ ప్రకటనలు, ప్రసంగాలు చేసినట్లు సమాచారం. కుంభకోణంలో మీ పాత్ర గురించి అడిగిన వాటికి సమాధానం చెబితే చాలని
ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతామంటే కుదరదని అధికారులు చెప్పినట్లు తెలిసింది. ఏదైనా చెప్పాలంటే న్యాయస్థానంలో చెప్పండి అంటూ అధికారులు గట్టిగా చెప్పడంతో అప్పుడు వెనక్కి తగ్గినట్లు సమాచారం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దురుసు ప్రవర్తనంతా సిటీ కార్యాలయంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ ఫుటేజ్ ని దర్యాప్తు అధికారులు కోర్టుకు సమర్పించారు. మరోవైపు చెవిరెడ్డిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినప్పుడు కోర్టుకు తీసుకెళ్లినప్పుడు ఆయన అరుస్తూ రభస సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ ఆదాయానికి గండి కొడితే చూస్తూ ఊరుకునేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. వ్యాపారం చేసి పన్నులు ఎగవేద్దామంటే కుదరదని తేల్చి చెప్పారు. పన్ను ఎగవేతకు దారులు మూసివేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవస్థలో లొసుగులను వాడుకొని ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు వ్యాపారులకు ఉన్న అనుకూలతలు వివరిస్తూనే పన్నులు ఎగవేస్తే కఠిన చర్యలు తప్పవన్న విషయం అర్థమయ్యేలా చూడాలన్నారు. సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి 1,24,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పన్నులు ఎగవేయకుండా సక్రమంగా వసూలు చేస్తే మరింత అభివృద్ధి సంక్షేమం అందించగలమని సీఎం తెలిపారు. పన్ను వసూళ్లలో మెరుగైన ఫలితాలు సాధించిన జిల్లాల అధికారులను అభినందించారు. మిగతా జిల్లాల్లో వసూళ్లు పెరగాలన్నారు. గతేడాదితో పోలిస్తే రెవెన్యూ వసూళ్లు పెరగటం శుభసూచకమని తెలిపారు. నూతన మద్య విధానం అమలు తర్వాత రాష్ట్రానికి 2,432 కోట్ల మేర ఆదాయం పెరగనున్నట్లు సీఎంకు అధికారులు తెలిపారు. గనుల శాఖలో మెరుగైన ఫలితాల కోసం ఉపగ్రహ సమాచారాన్ని అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. ఎర్రచందనం విక్రయానికి సంబంధించి అంతర్జాతీయ ధరల్ని బేరీజ్ వేయాలని సూచించారు. పోలీసు శాఖ నిబంధనల మేరకు మాజీ ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమం జరగలేదని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో జగన్ పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చామన్న ఆయన వాటికి పూర్తి విరుద్ధంగా వైసీపీ శ్రేణులు కార్యక్రమం నిర్వహించారని చెప్పారు. పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు సైతం చేశారని ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారని, ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని వివరించారు. ఈ వ్యవహారంపై న్యాయ సలహా తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీస్ని అసాల్ట్ చేయటము, పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయటం జరిగింది. తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బంది సామాన్య ప్రజలకు కలగడం జరిగింది. ఎటువంటి డీజేలకు కూడా పర్మిషన్ లేదు, వాటిని కూడా పెట్టడము, అన్నెసరీగా 2 వీలర్ బైక్స్ని తీసుకొచ్చి ట్రాఫిక్ నియంత్రణ ఉల్లంఘిస్తూ వితౌట్ ఎనీ సైలెన్సర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయడం జరిగింది. పూర్తి వైలేషన్స్ అన్నీ కనబడుతున్నాయి. దాంట్లో వాటి మీద న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకుని చట్టపరంగా ఏమైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలను వారందరి మీద తీసుకోవడం జరుగుతుంది. ఓపిక, సహనం ఉన్న న్యాయమూర్తిగా జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ పేరు తెచ్చుకున్నారని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. కేసుల వాదనల విషయంలో ఇరు పార్టీలకు తమ వాదనను స్వేచ్ఛగా వినిపించుకునే అవకాశాన్ని కల్పించి న్యాయమైన, సంతృప్తికరమైన నిర్ణయం తీసుకునేవారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందించి పదవీ విరమణ చేసిన జస్టిస్ కృపాసాగర్ కు హైకోర్టు మొదటి కోర్టు హాల్లో న్యాయమూర్తులంతా కలిసి ఘనంగా వీడ్కోలు పలికారు. వివిధ హోదాల్లో పనిచేసి న్యాయ వ్యవస్థపై జస్టిస్ కృపాసాగర్ చెరగని ముద్ర వేశారని జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కొనియాడారు. లా జర్నల్స్ తో ముద్రితమైన జస్టిస్ కృపాసాగర్ ఆర్టికల్స్ యువ న్యాయవాదులకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. అంకిత భావంతో విధులు నిర్వహించేందుకు తోటి న్యాయమూర్తులే తనకు స్ఫూర్తి అని జస్టిస్ కృపాసాగర్ తెలిపారు. న్యాయమూర్తిగా వృత్తి జీవితం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ కేబినెట్ సమావేశాల్లో చర్చే జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన 96 మంత్రివర్గ సమావేశాల్లో కాళేశ్వరంపై చర్చే జరగలేదన్న ఆయన కేవలం ప్రాజెక్టు అంచనాలు పెంచేందుకు మాత్రమే కేబినెట్ ముందుకు వచ్చిందని తెలిపారు. కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ విచారణ తర్వాత జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రభుత్వాన్ని కొన్ని వివరాలు అడిగిందని సీఎం చెప్పారు. ఆ వివరాలన్నీ ఈ నెల 30 నాటికి సమర్పిస్తామని తెలిపారు. క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు. 96 క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా, కాళేశ్వరంలో కట్టిన ప్రాజెక్టుల యొక్క అంచనాలు పెంచడానికి క్యాబినెట్కి వచ్చింది తప్ప అక్కడి నుంచి ఇక్కడికి తరలించాలనేది ఏ రోజు క్యాబినెట్లో చర్చ జరగలేదు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను చీఫ్ మినిస్టర్ ఏది మాట్లాడినా కమిషన్కి ప్రభావితం చేస్తుందని కోర్టులో పోయి
ఒక తొండివాదం చేసి ఏదైనా కోర్టు రిలీఫ్ తెచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నం చేస్తారని నేను వివరాలు చెప్తలేను. నేను అన్ని మాకు ఎట్లాగో ఇప్పుడు లేఖ రాసిండ్రు. 30 తారీఖు లోపల కమిషన్ కి పూర్తి వివరాలతో కూడుకున్న నివేదిక మా సాగునీటి పారుదల శాఖ సబ్మిట్ చేస్తుంది. వాళ్ళు చెబుతున్న అబద్ధాలు కమిషన్ ముందల తేటతెల్లం చేస్తాము. ఇజ్రాయెల్తో కొనసాగుతున్న ఘర్షణల్లో అమెరికా జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమీనీ చేసిన హెచ్చరికలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ తన హద్దులు దాటిందన్న ట్రంప్ ఈ అంశంపై స్పందించడం ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. ఇరాన్ లేదా దాని అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసే యోచనలో అమెరికా ఉందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పష్టతనిచ్చేందుకు ట్రంప్ నిరాకరించారు. వచ్చే వారం చాలా కీలక పరిణామం చోటు చేసుకోవచ్చని, అంతలోపే జరిగే అవకాశం కూడా ఉందని చెప్పారు. వారం క్రితం ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉందన్న ఆయన ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల్లో జోక్యం చేసుకుంటానో లేదో తెలియదని పేర్కొన్నారు. టెహ్రాన్ ప్రస్తుతం తనను తాను రక్షించుకోలేని పరిస్థితిలో ఉందన్న ఆయన ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థలు కూడా సరిగా లేవన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పాటే పాడారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానంటూ మరోసారి ప్రకటించుకున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని ఫోన్ కాల్లో ట్రంప్నకు ప్రధాని మోదీ స్పష్టం చేసిన గంటల వ్యవధిలోనే ఆయన మరోసారి పాత వాదనే వినిపించారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్కు శ్వేతసౌధంలో బుధవారం విందు ఇచ్చిన ట్రంప్ పాకిస్తాన్ అంటే తనకు ఇష్టమని పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ అద్భుతమైన వ్యక్తి అని తెలిపారు. మోదీతో ఫోన్లో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసిన ట్రంప్ భారత్తో అమెరికా వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నట్లు వివరించారు. Well, I stopped the war. I love Pakistan. I think Modi is a fantastic man. I spoke to him last night. We're going to make a trade deal with Modi of India. But I stopped the war between Pakistan and India. This man was extremely influential in stopping it from the Pakistan side, Modi from the India side, and others. And they were going at it, and they're both nuclear countries. I got it stopped. I don't think I had one story. Did I have one story written about it? I stopped the war between two major nations, major nuclear nations. Did anybody write that story about the war? Did anybody? Did you write it?